ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు పద్మ. పద్మ. నీకెన్ని ఎకరాలు ఉందా? నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు నేను భూమి మరి. రేవంత్ రెడ్డి తీసుకోవద్దనే మేము కొట్లాడుతున్నాం భూములకు. ఎందుకు మంచిగా త్రిపుల్ ఆర్ మంచిగా రింగ్ రోడ్ పడితే ఎందుకు సార్ ఆ రోడ్డు దేనికి? అది రోడ్డు పడితే నీకు మంచి చుట్టుపక్కల అవి పెడతారు రేట్లు. చుట్టుపక్కల వద్దు, మాకు ఉంది 2-3 ఎకరాలు. మా పిల్లలు ఆడపిల్లలు, మాకు ఆడపిల్లలు 4 ఆడపిల్లలు, వాళ్ళకి పెట్టాలి. మా అత్తమ్మ సంపాదించిన భూమి. అలా నాయన ఎన్నడో చచ్చిపోయిండు మా భర్త. ఆ చిన్న పిల్లలు మేము సాదుకుంటూ వచ్చినాం. సాదుకుంటూ వచ్చి పెద్ద చేసుకుని వాళ్ళ అంతల భూమితో మేము బతున్నాం. మా భూములు మాకు కావాలి. రేవంత్ రెడ్డికి మేము ఇయ్యం. రాజగోపాల్ రెడ్డి వచ్చినా ఇయ్యం, వెంకరెడ్డి వచ్చినా ఇయ్యం. మేము ఆడ అడ్డమన్న వంత వాడి మా మీద దొక్కినా సరే గానీ మాకు మాత్రం భూములు ఇయ్యం. మేము కంపెనీలు ఉన్నాయి కదా, దివీస్ కంపెనీ ఉంది, వాళ్ళని కాదని చెప్పేసి పోవాలి. ఫస్ట్ కంపెనీ కాడంగా తీస్తామని అన్నారు. దివేసి కంపెనీ ఆడు వరిగడ్డి వేసిండ్రు. ఇవి పసులు తింటున్నాయి, ఆ గడ్డి తింటున్నాయి కాబట్టి మేము గడ్డి తినము, మేము ఇయ్యం. ఆడు తినొద్దు, మేము ఇయ్యొద్దు. మేమైతే మా భూమి మాకు కావాలి. మాకు ఆడంగా రోడ్ వద్దు. అయినా సంటార్లంగా ఎట్లా వస్తుంది సార్? సంటార్లంగా రోడ్డు పడుతుందా? ఇప్పుడు అన్ని దిక్కులనేమో అవుటర్ రింగ్ రోడ్ 40 కిలోమీటర్ దూరం దాకా ఉంది. మీ ఊరికి వచ్చిన వరకు 25 కిలోమీటర్లే వస్తుంది. మరి ఎందుకు వస్తుంది? దివేసి కంపెనీ లోపలికి వేసుకొని పక్క సైడ్ దొక్కిండు ఆయన. ఏది ఈయన రాజగోపాల్ రెడ్డి ఈడంగా గట్టుపలతో ఓ విధంగా ఆడంగా పొరంబోకు బొచ్చాడు ఉంది. ఆ పొరంబోకు ఆడంగా పోతే ఈ పట్ట పువ్వులు అల్లంగా పోవాలనే ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు మీ ఊళ్ళో పెద్ద రైతులు ఉంటారు. ఇప్పుడు చెల్లిమడ కృష్ణారెడ్డి ఆయనది ఏమైనా పోతుందా? ఇంకా ఆయన పోతుందో పోదలే మాకు తెలియదు. మా పుట్టుపాక పోతలేదా? మరి గసంది పోతేంది? పెద్ద వాళ్ళది పోదు. బుడబుడ్డోళ్ళది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళది కష్టం చేసుకొని మీ బత్తోళ్ళకు మేము పొద్దున్న లేస్తే మేము శలకల్లోనే ఉంటాం. మా పని మేము చేసుకుంటాం. ఏం పంట వేస్తావు పెద్దవా? మేము పత్తి చేను పెట్టుకుంటాం. పత్తి చేను వేస్తాం, పత్తి పెడతాం, వరి చేను కూడా పెట్టుకుంటాం. ఇంత బోరు పోతే బోరు కూడా ఎండిపోయింది కాలం లేక. మేము పత్తి తోట పెట్టుకుంటాం. నాకు 4 ఆడపిల్లలు. నా కొడుకు కూడా కొడుకు, నా 3 బిడ్డలు, ఒక కొడుకు 2 బిడ్డలు. ఆ శలక చూసుకొని అన్న డబ్బులతో చూసుకుంటారు అనుకుంటున్నాం. కానీ మాకు ఉన్న భూమి పోయినాక మాకేమవుతుంది సార్? మరి అడిగితే ఇస్తావా? మేము ఇయ్యం, మేము ఇయ్యనే ఇయ్యం. రాజగోపాల్ రెడ్డి ఉందిగా ఆడంగా ఇయ్యమని అలాకెళ్ళి ఇచ్చుకోమని. కానీ మాకు ఏ ఎమ్మెల్యే వచ్చి ఎవరు వచ్చినా కానీ మేము ఇయ్యం సార్. భూమి అయితే ఇయ్యం. అదే దాంతో గట్టి నిలవాడు మేము ఇయ్యం. ఆయన కూడా చెప్పినాం. మేము మన సౌటుపల్లి మాట్లాడినాడు కూడా ఇదే మాట మాట్లాడినాం. ఎవడే మాకు తెచ్చేమి ఎవరేం ఇయ్యలే. నా భూమి నాకు కావాలి. మా అత్త సంపాదించిన భూమి, మా మామ సంపాదించిన భూమి. మా అత్త లేకుంటే మేము చిన్న పిల్లలను చదువుకుంటూ మా మామ చదువుకొని కూడా పెళ్లి చేసుకుని మేము అత్తల సంసారం చేసి కూడా మేము కుటుంబం బతికినాం. మాకు 4 ఆడపిల్లలు. వాళ్ళకి పెట్టాలి, చెయ్యాలి. మేము పోషించుకోవాలంటే ఇంత చెరకల పంట అంతనే మేము పోషించుకుంటాం. లేకుంటే పోషించుకోలేము. ఏ కూలి చేసినా కానీ కూలి కుండకు రాదట, లేక సాట రాదట. ఎంత చేసినా కూలే, పంటే. మరి ఏం చెప్తావు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి? ఏంది మా పొట్ట కొట్టక ఏం చెప్తావు? సారు మా పొట్ట కొట్టకు, మన ఒంట్లో మట్టి పోయకు. మా మట్టి నువ్వు తిను. వాళ్ళకి పోయి కానీ ఉన్నోనికి ఎడంగానో పోయి 100 ఎకరాలు ఉన్నోనికి 30 ఎకరాలు ఉన్నోని దాంట్లో ఆయనకి మట్టి పోయి. కానీ 2-3 ఎకరాలలో పేదోళ్ళ నోట్లో మట్టి కొడితే ఆయన పుణ్యం అయితే కాదు. పాపం తలిగి సస్తాడు, ఏం బతకడు. ఆ రాజగోపాల్ రెడ్డి అయినా, కోరెడ్డి, వెంకరెడ్డి అయినా ఆయన 3 ఏళ్లలో నేను పూర్తి చేస్తా రోడ్ అన్న. ఆయన రోడ్ 3 ఏళ్లలో పూర్తి చేస్తాడు. ఆడంగా ఓమ్మను మాకు ఆడంగా అయితే వద్దు. సంటార్లంగా ఎందుకు రోడ్ అవతలంగా వేసుకోమని. 40 కిలోమీటర్ దూరం ఉంది కదా, అవతల పక్కంగా వేసుకోమని. మేము వద్దంటే అడుగు. మీరైతే మేము ఇయ్యం. మాది అంతా పట్టపువ్వులే. మా బజారు మొత్తం పట్టపువ్వులే. సొంతం పొరంబో కన్నా ముచ్చట లేదు. ఇయ్యం. అందరం ఒకటే అవుతావు, ఏకం అవుతావు. ఆడ పోయి పంతాం. ఆయన రూల్స్ కాడంగా ఆడు రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోయి కూడా మేము రైతులు ట్రాక్టర్లు ఆటోలు కట్టుకొని కూడా పోయి ఆయన ఇంటి ముందర మేము అంతాం. కానీ భూమి అయితే ఇయ్యం. పెద్దలు నా భూమి ఏం పోతలేదు. అయినా రైతుల పక్షాన నేను పోరాటం చేస్తాను. నేను మొదటి సంధి పోరాడుతున్నాను, ఇప్పుడు కూడా పోరాడతాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో అందుకని ప్రభుత్వాలు మరి వాళ్ళ రైతులను తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నాయి. పూటకో అలాట్మెంట్ మారుస్తూ మరి రైతులు ఇవాళ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులే భూమి కోల్పోతున్నారు. మరి 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు
మరి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మరి ఆ రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవాలు చెప్తలేరు, అబద్ధాలు చెప్తున్నారు. నేనున్నాను మీ వెనకాల అంటున్నారు, కానీ మీకు మేము అండగా ఉంటాము, మరి మీకు భూమికి భూమి ఇస్తాము, లేకుంటే బహిరంగ మార్కెట్కు 4 రేట్లు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా ఎవరు కూడా చెప్పడం లేదు. అబద్ధాలు చెప్పి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రైతుల పక్షాన మరి ఇక్కడ రైతు సంఘంగా కానీ సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా మరి రైతుల కోసం ఎంతటికైనా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులని మేము కోరుతున్నాము. అందుకనే వీళ్ళు మళ్ళీ భూములు గుంజుకోవడానికి సిద్ధపడితే మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే ముచ్చట్లేదు. మరి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము దీనికి సిపిఎం పార్టీగా మేము ముందుండి పోరాడతాం, వెనక కాదు. ప్రజల ముందుండి, రైతులు ముందుండి పోరాడతాం తప్ప మేము వెనకడికి ఎక్కడ వేసేది కూడా ఏం లేదు. మాకు పోరాట చరిత్ర ఉంది. గతం నుంచి కూడా మేము రైతుల పక్షాన, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. ఆ పోరాట పటిమతోటే మరి ఈ ప్రాంతంలో నారాయణపురం మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగితే మాత్రం మేము సహించేది లేదు. దానికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఈ ప్రభుత్వాలకు హెచ్చరికగా మేము చేస్తూ మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి మేము కోరుతున్నాం.